హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో భాగంగా ఉన్నటువంటి జనసేన పార్టీ సంబంధించి చూసుకుంటే, గతంలో అధికారంలోకి రాకంటే ముందు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకి చాలా సార్లు ఆయన విన్నవించుకున్నారు, వార్నింగ్లు ఇచ్చారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి ముందుకెళ్ళి మాట్లాడితే మీరు వైసీపీ కోవట్లుగానే చూస్తాను నేను అనేటువంటిది డైరెక్ట్ వార్నింగ్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది గత అధికారంలోకి రాకంటే ముందు ఆ 10 సంవత్సరాల్లో చాలా మంది నాయకులు వచ్చారు, వెళ్ళారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించిన తర్వాత దేశంలో మొట్టమొదటి పార్టీ 100% తో వచ్చినటువంటి పార్టీ అని చెప్పి ఆ విజయాన్ని క్లెయిమ్ చేసుకుంటూ కూడా ఇప్పుడు కూడాను కార్యకర్తలు లేదా సీనియర్ లీడర్లు పార్టీని మానేసో వదిలేసో బయటికి పోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతుంటే అసలు పార్టీ పరిస్థితి కానీ కార్యకర్తల పొజిషన్ కానీ ఏం సార్ అసలు పార్టీలో? సో పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆధారం లేదు. అభిమానులు ఉండొచ్చు, ఓటర్లు అనేది తక్కువ. అభిమానం వేరు, ఆదరణ వేరా? అభిమానులు అంటే చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ తనకు సినిమాలు చూస్తాను బాగా, అది వేరు. అందరూ చూస్తారు, ఎవరు లైక్ చేయరు పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంటుంది. ఆయన తాలూకు మేనరేజ్ అవన్నీ బాగుంటాయి సినిమాల్లో. దాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టేది ఓకే ప్రజలకి ఉంది కదా. ఎందుకంటే 2000 మొన్న ఎలక్షన్లో, అంతకు ముందు ఎలక్షన్లో ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఒక్క రాజన్న తప్ప ఎవరు గెలవలేదు ఇండిపెండెంట్ గా చేసి. ఆయన బలం ఏంటంటే అర్థమైంది. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదాలు ఎక్కువగా ఉండడం, లాస్ట్ మూమెంట్ లో చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, సింపతి అవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కావచ్చు, కానీ టైమింగ్ రాంగ్. ఎలక్షన్ వస్తుందనగా సింపతి అనేది ఉంటది, సింపతి ఎక్కువైంది. అటువంటి సింపతిలో పవన్ కళ్యాణ్ గారికి కొంచెం రాజకీయంగా కొంచెం అవగాహన అయింది అనుకుంటాం. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఆ రకంగా లేడు. మనం ఒక్కళ్ళం వెళ్తే గనక ఓడిపోతాము, గెలవము, నువ్వు గెలవు నేను గెలవను, ఎవడో గెలవడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే, మళ్ళీ నేను 2 చోట్ల కాదు 3 చోట్ల నుంచి ఉన్నా గెలవను అనేటువంటి పరిస్థితి మోడీ గారిని అన్ని పట్టుకుని రోడ్డు మ్యాప్లు ఇమ్మని, రూట్ మ్యాప్లు ఇమ్మని అనేక రకాలుగా బతిమాలండి వాళ్ళ వీవులో కొట్టుకొచ్చేద్దాం అనుకున్నారు. మొత్తం మీద లాక్కొచ్చేసారు. 20 సీట్లే కదా ఇచ్చారు, ఒక వేవ్ ఉంది, వేవులో వచ్చేసారు. ఇప్పుడు సరే ఒక్క ఛాన్స్ ఉండయా, ముఖ్యమంత్రి అని కాదు, ఒక్క ఛాన్స్ ఎమ్మెల్యేకి పంపండి అసెంబ్లీకి అన్నాడు. ఆయన అడిగాడు అంటే ఇస్తారని నమ్మకం లేదు, ఇవ్వండి అయ్యా అని అర్థం. వాళ్ళు ఓకాందంగా విధంగా వచ్చారు. వచ్చేసాక ఈయన పనితీరు చూస్తే మరీ దారుణంగా ఉంది. అసలు మాట్లాడలేదు, దేనికి స్పందన లేదు. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే చేశారో అవన్నీ లేవు. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇస్తాం అని చెప్పాడు. వాలంటీర్ల వల్ల కిడ్నాప్లు అన్నాడు. అన్ని కిడ్నాప్లే, అసలు ఇన్ని కిడ్నాప్లు రాగానే వాళ్ళ ప్రభుత్వాలే చెప్పాయి. అలాగే చాలా రకాలుగా మేము దగ్గరుండి పనులు చేస్తా ఉన్నాడు, ఏ పని చేయించలేదు. కార్యకర్తల మీద కూడా అసహనం, వాళ్ళు చేయవలసిన కాలంలో కూడా సిప్ షీజు అదొకటి బాగా వైరలైంది. అక్కడ చేస్తే అందులో ఏమీ లేదండి. ఇప్పుడు ప్రతి దాన్ని అంటగట్టేటివే, ఏదో అందులో గంజాయి ఉంది. లేకపోతే ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో కూడా వెళ్ళేటాడు, అది పెద్ద కేసు అయిపోయేది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో వీళ్ళ గవర్నమెంట్ కాబట్టి వదిలేశారు. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు ఆపితే ఊరుకుంటారు అన్న. సో ఇలాంటి పరిస్థితులు, సుగాలి ప్రీతి వ్యవహారం, ఇతను పట్టించుకోకపోవడం. రెండోది స్పెషల్ విమానంలో రెగ్యులర్ గా తిరుగుతుండడం, ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కాదు, అక్కడికి ఇక్కడికి తిరుగుతుండడం, ఇవన్నీ కూడా ప్రజలను వెక్స్ అయిపోయి ప్రశ్నించబోయినటువంటి నాయకులను కూడా మీరు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే కనుక మీరు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వ్యక్తులను భావిస్తా అని చెప్పి ఆల్లోన్ నొక్కేయడం ఎల్లకాలం ఉండవు కదా. ఇప్పుడు చాలా వరకు చూసారు భరించారు, ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. వాళ్ళు ఏమన్నంటే ఎవడైతే పేక్ కోసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చేస్తారు ఒక్కొక్కరు. పవన్ కళ్యాణ్ గారి మీద ఏగబారితే ఇంకా అవతలోడు ఎవడైతే మాట్లాడాడో అతనికి వ్యతిరేకంగా వాళ్ళ పని అయిపోయిందే. అలాంటి వ్యక్తులు ఈ రోజు బయటకు వస్తారు. అయినప్పటికీ మీరు స్పందించట్లేదు. నాకు ఎవరు పోయినా పర్లేదు, నాకు ఈ పదం ఉంటే చాలు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే చాలు అన్నటువంటి విధంగా ఉన్నారు.
ఉమ్, రెండోది ఈయనకి పెద్ద మైనస్ ఏంటంటే నాగబాబు గారు. ఉమ్, ఆయన ఇప్పుడు సనాతన ధర్మం ఇవే అంటుంటే ఉమ్, ఒక పక్క చర్చ జరుగుతుంటే అనవసరమైన చర్చలో పాల్గొని ఉమ్, అనసూయ భరద్వాజ్ గారు ఈ కేసులో వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉంటారని చెప్పడం, ఉమ్, దాంతో ఆయన బాగా ట్రోలింగ్ గురయ్యారు. ఉమ్, ఇవన్నీ ఒక మైనస్. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అప్పుడు కూడా ఆయన వ్యవహరించిన తీరు కూడా, అంటే మొత్తం అంతా ఒకసారి చెప్తున్నాను, ఉమ్, వ్యవహరించిన తీరు కూడా పెద్దగా లైట్గా తీసుకోవడం, సార్, ఆయన అరెస్ట్ను కూడా. ఉమ్, ఇప్పుడు అక్కడ ఎవరో చెప్తే చేసిన అరెస్ట్ కింద ఉంది, కానీ అది అరెస్ట్ చేయవలసిన కేసు ఏం కాదు అది. ఎస్ సార్, అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేశారో తెలియదు, ఉమ్, ఎప్పుడు ఎవరి ఆనందం కోసం చేశారో తెలియదు, ఉమ్, అంటే వీళ్ళ ఆనందం కోసమే చేశారేమో. ఓకే, కరెక్ట్ రీజన్ ఉంటే అరెస్ట్ చేయొచ్చు, ఏ రీజన్ లేనిది చేశారు. ఉమ్, ఇవన్నీ కూడా అతనికి మైనస్ కింద ఉండొచ్చు. ఉమ్, రేపు పొద్దున్న కూటమి ప్రభుత్వంలోనే అతనికి వ్యతిరేకత అనేది ఉంది. ఉమ్, ఇదొకటి గమనించాలి ప్రధానంగా. ఒక 6 నెలల క్రితం బయటపడింది. ఎందుకంటే లోకేష్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలనేటువంటి విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఉమ్, ఆ భయం అనేది పవన్ కళ్యాణ్ గారిని వెంటాడుతుంది. ఓకే, ఇప్పుడు రేపు రాబోయే ముఖ్యమంత్రి ఈ 3 సంవత్సరాల లోపలనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా చేస్తారు, అది రాసి పెట్టుకోండి. ఉమ్, లోకేష్ గారు, ఎస్. ఉమ్, స్టార్టింగ్ లో ఈయన పక్కన పెట్టించి కేంద్ర ప్రభుత్వం ద్వారా తెప్పించి ఇంకోటి తెప్పించి చేశారు తప్ప, ఉమ్, ఈయన మాటకి గుమ్మడికాయలు దొంగంటే జబ్బలు చేర్చుకున్నట్టుగా ఉమ్, నేను చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటారు అంటున్నారు. కానీ ఉమ్, మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటది, మాకు ఎవరి నాయకుడు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరి నాయకుడు అయితే మీకెందుకు, ఉమ్, లోకేష్ గారు అయితే ఎందుకు, మీకు ఇంకోటి ఎందుకు, మీ ఓకే, పార్టీ గురించి వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా? ఉమ్, కానీ మీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉండాలి అని. ఉమ్, ఇది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అక్కడ ఉండే యువనేత కూడా ఎవరైతే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో ఉమ్, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు పెద్ద అడ్డంకని తెలుసు. ఓకే, గతంలో కూడా ఉమ్, వాళ్ళు పాదయాత్ర చేసి విరమించిన సందర్భంలో విశాఖపట్నంలో బహిరంగ సభ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని పిలవద్దని చెప్పాడు ఆయన. ఉమ్, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పాడు. ఎస్ సార్, ఇప్పుడు ఈ తండ్రి గారు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నది కూడా ఈయనకి అంత చెక్కట్లేదు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారికి, ఎస్, ఆ, కేంద్ర ప్రభుత్వం కొంత ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి మోస్తున్నారు తప్ప ఉమ్, ఇవి లేదు. ఉమ్, ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడిన మాటలు అది జనసేనకే కాదు డ్యామేజ్, తెలుగుదేశానికే డ్యామేజే. ఓకే, ఈ విషయాలన్నీ గమనిస్తున్నారు. ఉమ్, అయితే వ్యతిరేకత ఉన్నా ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారన్న భయంతో ఆ వ్యతిరేకత పైకి కనపడకుండా కలిసిమెలిసి తిరుగుతున్నారు తప్ప, ఓకే, శత్రువులు అందరూ ఒక ముఠా కింద ఏర్పడి కలిసి తిరుగుతున్నారు. ఉమ్, ఇడిపోతే ఏమవుతుందని అందరం కలిసి ఉంటే కలిసికట్టుగా కలిసి ఉన్నట్టు ఉంటామని. ఏదో రోజున బుడగ పేలుతుంది. ఓకే, ఆల్రెడీ పేలినా పేలకపోయినా ప్రజా వ్యతిరేకత ఉంది. ఉమ్, ఒకటి చేసిన తప్పుడు ఇంకోటి దాన్ని చుట్టుకుంటున్నాయి. ఉమ్, ఇడిపోయినా కూడా అదే రకంగా ఉంటుంది. ఓకే, అంటే ఎంత జరుగుతున్నా జనసేనలో లేదు మేము ఏదో పొరపాటు చేసే ఉన్నాం, నాయకుల్ని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళకుండా ఆపుకోవడం అన్నదో లేదు. ఉమ్, ఇప్పుడు అరవశ్రీధర్ గారు ఉన్నారు అక్కడ రైల్వే కోడ్ ఎమ్మెల్యే. ఎస్ సార్, ఆ వ్యవహారంలో ప్రజలు చాలా ఇదవుతున్నారు. ఎవరిది రాంగ్ అయిపోయినా ఉమ్, అసెంబ్లీలో బట్టలు ఇప్పుకుని అసెంబ్లీలో చాటులు చేసి ఉమ్, ఇవి చేసి ఉమ్, ఆయన అంత ఓపెన్ గా చేసి ఎమ్మెల్యే పదవికి అపకీర్తి తెచ్చాడు. Sure. ఆయన మీద ఇంతవరకు యాక్షన్ లేదు. ఉమ్, ఆ తిరుపతి కిరణ్ రాయల్ అనే అతను ఏదో చేశాడు, దాన్ని సర్దుమని చేశారు, ఏమీ లేదు. ఉమ్, ఇలాంటి ఆటలను సహించినట్టు ఇలాంటి ఆటలను నెత్తిమే పెట్టుకుని వెళ్తూ మీరు ప్రజలను ఏ రకమైనటువంటి సందేశాన్ని పంపిస్తారు స్ట్రేట్ ఫార్వర్డ్గా చేయకుండా. ఉమ్, అందువల్ల కొంత ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. లేదో మొన్న అయ్యారు కానీ రేపు రాబోయే కాలంలో కష్టమే. ఇప్పుడు 70% అన్నది ఉండదు, ఉమ్. అది కష్టం. తెలుగుదేశం ప్రభుత్వమే సీట్లు ఎత్తదేమో చూడాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలు ఆ రకంగా వదిలేసుకుంటున్నారు అంటే ఇప్పుడు కేవలం టీడీపీ కోసం పనిచేస్తున్నట్టుగా జనసేన కనిపిస్తుందని జనాల్లో చాలా మంది టాక్ ఉంది సార్. ఈ టాక్ ఏ విధంగా చూడాలి అసలు? ఖచ్చితంగా ఉంటదండి. ఇప్పుడు జనసేనకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగానే ఉంటది. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం రేపు 2029 ఎలక్షన్ చూసుకోండి. ఎప్పుడు అవుతుంది తెలియదు. ఒకవేళ మధ్యంతరం వస్తే 2027 2028 జరగచ్చు, 2029 జరగచ్చు. ఇప్పుడు 70% గెలిచింది కాబట్టి ఈయనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, అడుగుతే ఎన్ని సీట్లు అడగాలి న్యాయబద్ధంగా.
ఒక 30-40 నుంచి 50 అడగచ్చు, కాదు 30 నుంచి 40 అడగాల. బీజేపీకి ఒక వాళ్ళకి 10 నుంచి 20 వరకు అడగచ్చు. ఇప్పుడు ఈయనకి ఒక 40 సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? ఇప్పుడు వాళ్ళు చూస్తారు కదా, మీ పార్టీది ఏముంది, పార్టీలో అసలేని కార్యకర్తలు వెళ్ళిపోయారు, ఎవడో లేడు, నాయకత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, సుగాలి ప్రీతి వ్యవహారాన్ని భోజనం వేసుకున్నాం, ఆయన తీర్చగలిగేవా లేదు, పిఠాపురంలో దళితులు ఇష్యూ వచ్చింది, ఆయన తీర్చగలిగేవా తీర్చలేదు. ఇవన్నీ అక్కడ ఎలక్షన్ వచ్చేదంటే చంద్రబాబు నాయుడు గారి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఆ పార్టీకి ఎంత మద్దతు ఉందని, ఆ మద్దతుని బట్టి ఆయన సీట్ ఇస్తాడు. ఇప్పుడు మీకు టోటల్గా డ్యామేజ్ అయింది, మీ వల్ల మేము కూడా డ్యామేజ్ అయ్యాం కాబట్టి మీరు మమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి మీకు 5 సీట్లు 6 సీట్లు ఇస్తాం, 10 రూపాయలు ఇస్తా ఉంటాడు ఆయన. కారణంగా చూసుకుంటే ఇప్పుడున్న 20 సీట్లు కూడా కేటాయించే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ఓకే, ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడో, మేము 20% గెలిచాం కాబట్టి మాకు 50 సీట్లు ఇవ్వండి ఈయన అంటాడు. నీకు అక్కడ ఉండే డిమాండ్ ఖచ్చితంగా అక్కడే గొడవ వస్తుంది. సో పొత్తు ధర్మంలో భాగంగా ఆ పార్టీ మీద కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, ఎవరు మాట్లాడకండి అని వాళ్ళ కార్యకర్తలకి హిండించుకోవడంలోనో, లేదంటే వాళ్ళ భయపెట్టో, లేకపోతే వాళ్ళ ప్రలోభ పెట్టో, వాళ్ళకి అక్కడ బతిమాలు గురించి చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ యాజ్ ఏ పార్టీగా నీ పార్టీని, నీ కార్యకర్తలు కాపాడవలసిన ధర్మం నీకు ఉంటుంది కదా. ఇప్పుడు పార్టీ వాళ్ళు భావించింది ఏంటంటే తనని సీఎం అనుకున్నానండి, సీఎం అభ్యర్థి అవ్వాలని. నేను సీఎం అభ్యర్థిగా ఉన్నాను, వాళ్ళ కింద నేను పని చేస్తాను, వాళ్ళ పలకే మోస్తాను తప్ప ఏమీ లేదు, 15 సంవత్సరాల పాటు మోస్తాను, ఆయనే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు రారని చెప్పాడు. ఓకే, ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉండొచ్చు. అంటే 15 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయన కింద పని చేస్తాను, నేను ఓపెన్ గా చెప్తున్నాడు. అంటే నేను సీఎం అవ్వను అని స్పష్టంగా చెప్తున్నాడు. మరి జనసేన కార్యకర్తలు ఆలోచించుకోవాలి, ఇంకా ఎప్పుడు సీఎం అనకండి, డిప్యూటీ సీఎం అనండి. సో ఏంటంటే మారుతారు, చాలా మంది మారుతారు. ఇంకా టైం ఉంది, 3 సంవత్సరాల టైం. ఇప్పటికైనా మీరు ఒకసారి బ్యాక్ వచ్చి మీరు ఏం మాట్లాడారు, గతంలో మీరు ఏం చేశారు, బహుశా షార్ట్ మెమరీ ఏమో, ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ ఎండగా గొడుగు పట్టినట్టుగా రాజకీయం బాగా వంట పట్టింది కాబట్టి ఎక్కడికి వెళ్తే ఆ మాటలు మాట్లాడుతున్నారు, ఆ తర్వాత గుర్తుండట్లేదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు నేనేమన్నాను అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అన్న వీడియోలు బయటకు వచ్చాయి. నిన్న సనాతని అంటున్నాడు, బాప్టిజం తీసుకున్నాను అని చెప్పిన వీడియోలు బయటకు వచ్చాయి. నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్ అంటున్నాడు. నువ్వు సనాతన ధర్మంలో ఉన్నప్పుడు నీ భార్య పిల్లలు క్రిస్టియన్స్ ఎలాగవుతారు? క్లారిటీ లేదు. ఓకే, మీకు లేకపోతు ఫస్ట్ టైం కాబట్టి ప్రజలకి క్లారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం దింపాలన్న ఉద్దేశంతో మీకేశారు. ఇప్పుడు ప్రజలకు క్లారిటీ ఉంది, క్లారిటీ తెచ్చుకుంటున్నారు. ప్రజలకు క్లారిటీగా ఉన్నారన్న విషయంలో మీకు క్లారిటీ లేదు. ఓకే, ఆ క్లారిటీ వచ్చినట్టు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారు. ఎవరికాడ దోచుకోవడం, ఎక్కడెక్కడ భూములు ఏమైపోతున్నాయి, ప్రభుత్వ భూములు రూపాయికి అమ్మేస్తారా? అక్కడ తెలుగుదేశం పార్టీ అమ్మవచ్చు, ఆ వ్యతిరేకత ఉంది, అది మీకు కూడా చుట్టుకుంటుంది కదా. అంతే కదా. ఇవన్నీ ఒక్కని కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరేం చేశారని చెప్పుకోండి, మీరేం చేశారన్నది చెప్పుకుందాం అంటే వెనక్కి చూస్తే ఏమి లేదు. మీరు ఎప్పుడు కూడా ఏ రకం గడుపుతారంటే ప్రతిదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు చేయకపోవడం కారణం జగన్మోహన్ రెడ్డి గారే, డబ్బులు లేకపోవడం కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆదాయం నేను పెంచుతాను నాకు ఇస్తే అని చెప్పిన వాళ్ళు ఆదాయం పెంచే మార్గం. నిన్న మొన్న ఆయన ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నారు సార్, ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించి పనులు చేయలేకపోవడానికి గల కారణం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టానుసారంగా సంక్షేమ పథకాలు మాత్రం అమలు చేసుకుంటూ ఖజానా ఖాళీ చేసిపోయాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ మీ మీద పడింది. ఇప్పటికీ మీకు నిధులు ఇచ్చే కేటాయించే పరిస్థితి లేదు అనేటువంటి కామెంట్ నిన్న చేశారు. అవునండి, అందులో ఆ నాయకుడు ఏం చెప్పాడు, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇంకా అధికంగా చేస్తూ ఆదాయాన్ని ఇంకా పెంచుతా ఉన్నారు. అవును, మరి ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కాదు, ఇంకో 2 సంవత్సరాలు పోయినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఉంటారు తప్ప వాళ్ళు చెప్పింది వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంటే చేయడం రాదా, చేయాల్సిన అవసరం లేదా, లేదంటే ఎంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పరిస్థితి మనకు అనేటువంటిదా? ఇప్పుడు ఒక్క పరిశ్రమ వచ్చిందండి, ఒక్క ఉద్యోగాలు వచ్చాయండి, అవకాశం 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చింది. ఏటి మెమోరాండాల్లోనా, రాతకోతలున్నా ఎక్కడ అగ్రిమెంట్ అయింది, ఏమి అయింది, ఎక్కడ ఇవన్నీ ఎవడో కూడా రావట్లేదు. లోకేష్ గారే చెప్పారు, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటండి, నువ్వు ఇచ్చో ఆయన క్యాన్సిల్ చేస్తాడు. అందులో చివరికి నచ్చపోయేది ఏంటి,
ఏదో పేపర్ల మీద అట్ల మీద కానీ ఇచ్చింది ఏంటి? ఎక్కడొచ్చే ఉద్యోగాలు చెప్పండి, ఎంతమందికి ఇచ్చారు అపాయింట్మెంట్ ఆర్డర్ చూపెట్టండి. ఏం లేవు. అక్కడికి వెళ్ళాం, వాళ్ళతో మాట్లాడుకున్నాం, మీకు ఎంత ఇస్తామో మాకు ఎంత ఇస్తాం, ఓకే. దానికోసం పేపర్లో మీటింగ్ కటింగ్ కోసం, తర్వాత మళ్ళీ మామూలే. 20 లక్షల కోట్లు కూడా ఓన్లీ పేపర్ల మీద అట్లంతే, ఏదో నీటి మీద రాతలాగా గవర్నర్ల చేత అబద్ధాలు చెప్పిస్తారు, గవర్నర్ల చేత అబద్ధాలు చెప్పిస్తారు. ఇంత దారుణంగా ఉంటది. సో ఏంటంటే ఇప్పటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఏం చేయలేదు, ఏం మాట్లాడకుండా కూర్చున్నారు అంతే. ప్రత్యేక విమానం వేసుకుని ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ ఇలా తిరుగుతున్నారు. అంతవరకు అయితే క్లారిటీ ఉంది. ప్రజలు వాళ్ళ పార్టీ నాయకులు ఒక్కొక్కరు జారిపోతారు. ఎవరైతే స్ట్రాంగ్ నాయకులు అనుకున్నారో వాళ్ళందరూ జారిపోతారు. సో సింపుల్ గా చెప్పాలంటే అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంతే. ఇలా అధికారాన్ని ఎంజాయ్ చేయాలంటే మనం టీడీపీతో కలిసి ఉండాలి. టీడీపీతో కలిసి ఉంటేనే నేను ఈ అధికారాన్ని ఎంజాయ్ చేయగలను. ఈ కార్యకర్తలు నాకు ఉంటే ఏంది, పోతే ఏంది, మీరు మీకోసం నేను కూర్చుంటే నాకు ఈ హోదా లేకపోతే ఈ ప్రయారిటీ. అసలు కావాల్సిన వాళ్ళు అలాగే వస్తారు. నేనంటే క్రేజ్ ఉందా, ఆ క్రేజ్ ఉన్నంత కాలం నేను క్యాష్ చేసుకుంటాను అభిమానాన్ని. మరి అదే అడుగుతున్నాను. మరి ఈ రోజు గత ఎలక్షన్ లో మీరు 2 చోట్ల పోటీ చేసినా ఓడిపోయారు, అంత క్రేజ్ ఉంది. అప్పుడు ఎందుకు ఓడిపోయారు? మొన్న ఎందుకు గెలిచారు? మొన్న ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఓటేసారు కూడా గెలిచారని గుర్తించుకోండి. మీ మీద అభిమానంతో కాదు. మీ మీద అభిమానంతో గెలిచేటైతే మీరు గాజువాకలో గెలవాలి, అక్కడ గెలవాలా. 2 చోట్ల ఓడిపోయారు. మీకుండే క్రేజ్ ఆ రోజు తక్కువది కాదు. ఇప్పుడు మీ మీద వ్యతిరేకత వస్తే ఇప్పుడు రేపు తెలుస్తుంది కదా 2029 రుచులు ఎందుకు. ఈ లోపల వీళ్ళైనా మారతారా లేకపోతే జనాలే మార్చేస్తారా అన్నది కాలం నిర్ణయిస్తుంది. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.